కొమ్మల మీదకి దూకి పండ్లు అయ్యి కోసుకోలేం కదా, అందుకని ఇప్పుడు పండ్లు కోసి స్టాక్ పెట్టుకుందాం. మంచి ఐడియా, బాగానే ఉందిగా. ఫ్రిడ్జ్ లేకపోయినా గుజ్జు వాడిందిగా, ఫ్రిడ్జ్ లేకపోయినా గుజ్జు బాగానే వాడిందిగా అని పండ్లు అవి కలెక్ట్ చేసి పెట్టుకున్నాయి. కాసేపటికి ఇంకో కోత అంది, బాగానే పెట్టుకున్నాం. రెడ్డి నువ్వు కావాలంటే కూర్చో, రేపు చనిపోయాడు నువ్వులే, రెడ్డి కూర్చో, స్టాండ్ వేసుకో. అక్కర్లే, వాడికి అక్కర్లే, నేను చెప్పింది చేయాలి, నీ నోటితో పని లేదు మాకు. ఆ పిల్లలు లేపండి, పిల్లలు లేపండి, కూర్చో. దానికేంటి పెద్ద డిస్కషన్. సో ఈ రెండో కోతి మరి రేపు మనం చాలా అలసిపోతాం కదా, చేతులు ఆ పళ్ళు దగ్గర నుంచి ఇక్కడ దాకా రావాలంటే బలం ఉండదు కదా, అందుకని పళ్ళు ఇలా కూర్చో. ప్లాన్ బి. కాసేపు ఆగాక ఇంకో కోత ఉంది, రేపు మనం చేతులతో తొక్క కూడా వదలలేం కదా, ఒలిచి అలా పట్టుకుందాం, రేపు అలా సూర్యుడు రాగానే తినేద్దాం. ఇది బాగానే ఉందిగా ఐడియా అని అన్ని రెడీగా పట్టుకున్నాయి. ఇంకో కోత ఉంది, రేపు చాలా నీరసం వచ్చేది, మనకి ఓపిక ఉండదు, పళ్ళు ఇలా ఎలా అనలేము, నెమిలేసి రెడీగా ఉందాం, సూర్యుడు రాగానే అయిపోయింది. ఏకాదశి ఇంకేముంది కదా, అయిపోయింది, ఏకాదశి అయిపోయింది. అలా ఉంటుంది, అట్టు ఉంటుంది మనతో అని అంటాడు కదా, అలాగా దేనితోని అంతోని అన్నట్టు వివేకానందుడు వచ్చాడు.